బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ చీఫ్ యూనస్ పైన మాజీ ప్రధాని షేక్ హసీనా తీవ్ర ఆరోపణలు చేశారు. ఏకంగా యూనస్ అధికారాన్ని చేపట్టింది కూడా ఉగ్రవాదుల సహాయంతోనే, ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నారు, అమెరికా దగ్గర బంగ్లాదేశ్ ని తాకట్టు పెడుతున్నారనేటువంటి వ్యాఖ్యల్ని షేక్ హసీనా చేసుకొచ్చారు. సెయింట్ మార్టిన్ దీవిని అమెరికాకు ఇచ్చేదే లేదని చెప్పి షేక్ హసీనా తేల్చేశారు. నా తండ్రి సెయింట్ మార్టిన్ దివి కోసమే ప్రాణాలు విడిచారని చెప్పుకుంటాను ఈ విషయంలో మాట్లాడుకొచ్చారు. ఉగ్రవాదులను మేము అరెస్ట్ చేస్తే యూనస్ విడుదల చేస్తున్నారని చెప్పారు షేక్ హసీనా. ఇక అవామీ లీగ్ పైన నిషేధం చట్టవిరుద్ధం అంటున్నారు. అవామీ లీగ్ పొలిటికల్ పార్టీ, షేక్ హసీనా ప్రాతినిధ్యం వహించిన పొలిటికల్ పార్టీ, ఆ పార్టీని చట్టవిరుద్ధంగా నిషేధించారనేటువంటి వ్యాఖ్యలను కూడా షేక్ హసీనా చేసుకొచ్చారు. ఆగస్టు 5, 2024 షేక్ హసీనా బంగ్లాదేశ్ నుంచి పారిపోయి భారతదేశంలోకి వచ్చి భారతదేశంలో స్థిరపడ్డారు. భారతదేశంలో ప్రస్తుతం ఆశ్రయం పొందుతున్నారు. తనని అమెరికాకి వస్తానని చెప్పినప్పటికీ అక్కడ కూడా తను అనుమతించలేదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా తను ఎక్కడికి వెళ్ళడానికి కూడా వీల్లేని సిచ్యువేషన్లో ఇంకా కూడా మన భారతదేశంలోనే ఆశ్రయం పొందుతూ ఉన్నారు. అయితే షేక్ హసీనా దేశం వదిలి పారిపోయి వచ్చిన తర్వాత యూనస్ ప్రభుత్వం అక్కడ తాత్కాలికంగా ఏర్పాటైంది. యూనస్ ని తాత్కాలిక ప్రధానిగా ఎన్నుకున్నారు. ఆయన ప్రస్తుతానికి ఇస్లామీకరణ దిశగా అడుగులు వేస్తున్నారు. ఇస్లామీకరణే కాదు, తను చెప్తున్నట్టుగా ఉగ్రవాదులు ఎవరైతే బంగ్లాదేశ్లో అలజడి సృష్టించాలని ప్రయత్నం చేశారో, బంగ్లాదేశ్లో కల్లోలం సృష్టించారో వారందరికీ ప్రస్తుతం షేక్ హసీనా అరెస్ట్ చేసి జైల్లో విధిస్తే జైలు జీవితం గడిపేలాగా వారందరికీ కూడా కన్విక్ట్ చేస్తే యూనస్ మాత్రం వారందరినీ విడుదల చేయిస్తున్నాడు. సో సాధారణంగా ఉగ్రవాదుల అణచివేత కొనసాగుతూ ఉంటుంది. కానీ ముఖ్యంగా ఇప్పుడు పాకిస్తాన్ అంటే ఉగ్రవాద దేశం, బంగ్లాదేశ్ ఉన్నటువంటి అదే ఉగ్రవాదులకు సరి సమానంగా యూనస్ కూడా, మహమ్మద్ యూనస్ కూడా పరిపాలన కొనసాగిస్తున్నారు. అందరికీ సపోర్ట్ ఇస్తున్నారు. కన్విక్టెడ్స్ అందరినీ కూడా అరెస్ట్ చేసినటువంటి ఆ ఉగ్రవాదులందరికీ కూడా బయటికి విడిపిస్తున్నారు. అమెరికాకి చాలా పెద్ద ఎత్తున బంగ్లాదేశ్ ఆస్తులని తాకట్టు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు, అమ్మేస్తున్నారు కూడా. సో ఈ స్థాయిలో పెద్ద ఎత్తున చైనా, బంగ్లాదేశ్, పాకిస్తాన్, మలేషియా ఇటువంటి ఇస్లామీకరణ కోసం ఏ దేశాలైతే పాటుపడుతూ ఉంటాయో ఆయా దేశాలకి మొహమ్మద్ యూనస్ పెద్ద ఎత్తున మద్దతు తెలుపుతున్నారు. ఇక ఎన్నికల విషయానికి వస్తే ఎన్నికలకు తావు లేకుండా తానే ఉన్నన్ని రోజులు తానే ప్రధానిగా ఉంటాయటువంటి ఒక ధీమా, ఒక అహంకారంగా ముందుకు వెళ్తున్నట్టుగా చాలా క్లియర్గా అక్కడి చీఫ్, ఆ బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ వకార్ కూడా అదే చెప్తున్నారు. సో ఎన్నికల కోసం ప్రయత్నం చేస్తే ఎన్నికల కుదరనివ్వకుండా ఆయన దాటవేసే దూరంతో ఉన్నారు. ఏకంగా ఎన్నికల కోసం అని పదే అడుగుతూ ఉంటే ఆర్మీ చీఫ్నే తొలగించి వేరొకరిని నియమించాలని ఒక లక్ష్యంతోనే ఆయన ముందుకు వెళ్తూ ఉన్నారు. మరోసారి విద్యార్థులను తట్టిలేపుతున్నారు, రాజీనామా చేస్తానని చెప్పి అందరినీ బ్లాక్మెయిల్కి తెరలేపుతున్నారు. ఏదేమైనా మొహమ్మద్ యూనస్ తీర్పైన షేక్ హసీనా మాజీ ప్రధాని తీవ్ర ఆరోపణలు చేశారు. ఏకంగా అమెరికాకి బంగ్లాదేశ్ని అమ్మేయడమే కాకుండా సెయింట్ మార్టిన్ సంబంధించిన ఆ దివిని కూడా, అంటే ఆ ఐలాండ్ని కూడా పూర్తిగా అమెరికా కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఎటువంటి దుర్మార్గమైన చర్యలకి యూనస్ పాల్పడుతున్నారంటూ కూడా షేక్ హసీనా మాట్లాడుకొచ్చారు. ఒకసారి దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మధు అందిస్తారు. ఎస్ మధు, సో షేక్ హసీనా ఏకంగా దేశం వదిలి పారిపోయి వచ్చేశారు. దేశం వదిలి భారతదేశంలో ఆశ్రయం పొందుతున్నారు. తను ఏకంగా అక్కడి ప్రజలు, అక్కడ నిరసనకారులే తరిమి కొట్టారని చెప్పొచ్చు. ఆ తర్వాత ఏర్పడింది యూనస్ ప్రభుత్వం. మళ్ళీ ఇక్కడ ఉండిపోయి యూనస్ ప్రభుత్వాన్ని తప్పుబట్టడం, యూనస్ ప్రభుత్వం అంటే తను నిజంగా అక్కడ ఉండి ఉంటే కనుక ప్రతిపక్ష పాత్ర అధికార పక్షంలో ఉండి ఉంటే కనుక మాట్లాడిన ఒక అర్థం ఉంటుంది. కానీ పారిపోయి వచ్చిన ఆవిడ మళ్ళీ మాట్లాడుతున్నారంటే ఎలా చూడాలి దీన్ని? మళ్ళీ అక్కడికి వెళ్ళబోతున్నారని ఒక సంకేతాలు ఏమైనా కనబడుతున్నాయా? షేక్ హసీనా చాలా భయభ్రాంతులకు గురై ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని దేశం దాటినటువంటి సిచ్యువేషన్, అక్కడ రగిలినటువంటి హింస, ఇస్లామీకరణ దిశ వైపు వారందరినీ మోటివేట్ చేయడము, ఇస్లామిక సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ నుంచే యూనస్ వచ్చినటువంటి సిచ్యువేషన్. ఆయన గతంలో అనేక బుక్స్ రాశారు ఇస్లామీకరణకు సంబంధించినటువంటి విషయంలో. ఇప్పుడు ఉన్నటువంటి ఇస్లామిక్ దేశాలు ఏ రకంగా పయనిస్తున్నాయో ఒక మత మౌఢ్యంతో అలాంటి రూట్ లోకి బంగ్లాదేశ్ ని నడిపించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మొన్నటి వరకు షేక్ హసీనా ఉన్నప్పటి వరకు కాస్త డెమోక్రటిక్ గా ఉండే ప్రయత్నం చేశారు. సన్నిహితంగా కొన్ని దేశాలతో కొన్ని దౌత్యపరమైనటువంటి నిర్ణయాలు వారితో సన్నిహితంగా ఉండే ప్రయత్నం చేశారు. కానీ యూనస్ వచ్చిన తర్వాత వన్ వేలో వెళ్లే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇస్లామీకరణకు మద్దతు తెలుపుతూ ఇస్లామీకరణతో పాటు దేశాన్ని ఇస్లామీకరణ వైపు నడిపిస్తూ భారత్ కు వ్యతిరేకంగా చాలా దూరం జరుగుతూ ఆయన స్టెప్ తీసుకున్నట్టు అనేక అంశాలు దోహదపడ్డాయి. ఇంతకుముందు గతంలో స్టెప్స్ కూడా తీసుకున్నారు. జైళ్లలో మగ్గిపోతున్నటువంటి తీవ్రవాద ఇస్లామీకరణకు సంబంధించినటువంటి వ్యక్తులను రిలీజ్ చేశారు. ఏకపక్షంగా వారందరినీ బయటికి వదిలేశారు. తర్వాత బంగ్లాదేశ్ రైఫిల్స్ అనేటువంటి నిషేధిత సంస్థని జైల్లో ఉంచితే వాళ్ళని బయటికి విడుదల చేశారు. తర్వాత చైనాతో సన్నిహిత సంబంధాలు నెరపడం, మొన్ననే రీసెంట్ గా చైనా పర్యటన, వారితో
కొంత ఆర్థికపరమైనటువంటి ఒప్పందులు, దానికి బదులుగా వారికి సంబంధించినటువంటి ఐలాండ్స్, ఆ దేశంలో కాస్త ప్లేస్ వారికి ఆర్మీ రావడానికి కానీ ఇంకా వివిధ రూపంలో లీజుకి ఇచ్చినటువంటి సిచ్యువేషన్, చాలా సుదీర్ఘమైనటువంటి లీజు, దాంతోపాటు అమెరికాకి సంబంధించి ఈ రకంగా జరుగుతూనే ఉంది. సెయింట్ మార్టిన్ దీవికి సంబంధించి అమెరికాకు ఇవ్వబోతా ఉన్నారు. ఆ దీవిని సాధించడానికి మా నాన్న పూర్తి స్థాయిలో సహాయపడ్డారు, ప్రాణాలు విడిచారు దానికోసమే అనేటువంటిది ఆమె షేక్ హసీనా చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు. దీంతో ప్రస్తుతం ఆమె జనాలకు మళ్ళీ కరెక్ట్ అయ్యే అవకాశం ఉంది అక్కడ ఉన్నటువంటి బంగ్లాదేశ్ ప్రజలకి. రీజన్, అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆమె ఇంటిపైన దాడి చేశారు, అధికారిక నివాసం పైన ఇంట్లో వస్తువులన్నీ ధ్వంసం చేశారు. తర్వాత యూనస్ సంబంధించినటువంటి నిజ రూపం బయటపడింది. ఆయన వ్యవహరిస్తున్నటువంటి తీరుతో బంగ్లాదేశే తిరోగమనం వైపు వెళ్తా ఉంది, నష్టపోతా ఉంది, ఫ్యూచర్ లో బాగుపడే పరిస్థితి అని జనాలు గమనించి ఇప్పుడు జనాలు యూనస్ పాలన పైన తిరుగుబాటు చేసే సిచ్యువేషన్ ఉంది. అక్కడ ఆర్మీ కూడా వ్యతిరేకిస్తుంది యూనస్ నిర్ణయాలని. కాబట్టి త్వరలోనే ఎన్నికలు నిర్వహించాలి, ప్రజాస్వామ్యబద్ధంగా అనేటువంటి డిమాండ్ వెలువెత్తుతా ఉంది. కానీ అమెరికా ఊహించినట్టుగానే మోకామే చౌకా ఇప్పుడు పాలిటిక్స్ లో ఇతర దేశాల్లో కూడా ఇదే ఇంప్లిమెంట్ అవుతా ఉంది. ఇట్లాంటి సిచ్యువేషన్ ని ఆసరాగా చేసుకొని దీవిని కొట్టేసే ప్రయత్నం అమెరికా చేస్తా ఉంది. ఇట్లాంటి క్లిష్ట పరిస్థితులను ఏదో రకమైన ఒత్తిడి చేయడం, ఆశ చూపించడం ఆర్థిక పరంగా కానీ, లేదంటే ఎన్నికలను పోస్ట్ పోన్ చేసేలా సహకరిస్తాము, నువ్వే తాత్కాలిక ప్రధానిగా కొన్ని రోజులు కొనసాగొచ్చు అనేటువంటి యూనిస్ కి మభ్యపెట్టి దీవుని స్వాధీనపరుచుకునే ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. మొత్తానికి అంటే మరోసారి షేక్ హసీనా ప్రయత్నం ఎలా చూడాలి? తిరిగి బంగ్లాదేశ్ వెళ్ళిపోయి మళ్ళీ ఎన్నికలు నిలబడి మరోసారి తను ప్రధాని పీఠాన్ని దక్కించుకోవాలనుకుంటున్నారా? లేదంటే ఈ రకంగా మాట్లాడితేనైనా అక్కడ ఉన్నటువంటి పాజిటివ్ ఎవరైతే ఉన్నారో, అంటే యూనస్ కి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు కాస్త షేక్ హసీనాకి మద్దతుగా నిలబడతారు, తను మళ్ళీ బంగ్లాదేశ్లోకి ఎంట్రీ ఇవ్వచ్చు అనే ఆలోచనతో ఉన్నారు. అంటే అక్కడ దేశంలో జరిగేటువంటి విషయాలు డెఫినెట్గా దుర్మార్గమే, కానీ తన దేశంలో లేదు, దేశంలో ప్రతినిధిగా లేదు, దేశం వదిలిపెట్టి వచ్చి భయభ్రాంతకు గురైపోయి ఇక్కడ ఆశ్రయం తీసుకొని బతుకుతున్నారు. మరి అటువంటి ఆవిడ మళ్ళీ మాట్లాడడం ఎలా చూడాలి? అక్కడ మొన్నటి వరకు ఈమెను బయటకు వచ్చేలా అక్కడ జనాలు వ్యవహరించినటువంటి తీరు ఇప్పుడు జనాలు రియలైజ్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ యూనస్ సంబంధించినటువంటి నిర్ణయాలను వ్యతిరేకిస్తున్నారు, బాహాటంగానే ప్రజలంతా తిరుగుబాటు చేసే సిచ్యువేషన్ ఏర్పడింది. ఆర్మీ కూడా వ్యతిరేకంగా ఉంది యూనస్ కి. త్వరలోనే ప్రజల తిరుగుబాటు కంటే ముందుగానే యూనస్ రాజీనామా చేయాలనే ఆలోచన కూడా చేస్తారు. కానీ అమెరికా మద్దతు ఉంది, చైనా మద్దతు ఉంది. ఇవన్నీ పక్కన పెడితే షేక్ హసీనా చేస్తున్నటువంటి స్టేట్మెంట్ తో ఫ్యూచర్ లో మళ్ళీ ఎంట్రీ అయ్యే అవకాశం ఉంది. షేక్ హసీనా ఉన్నప్పుడే దేశం ఆర్థిక పరిస్థితి బాగుండే అనేటువంటి ఒక నిర్ణయానికి అక్కడ ఉన్న దేశ ప్రజలు, అక్కడ ఆర్మీ ఒక నిర్ణయంగా వచ్చినట్టుగా తెలుస్తా ఉంది. దానికి రీజన్ అంటే భారతదేశం బంగ్లాదేశ్ నుంచి వచ్చేటువంటి ఎగుమతులను దిగుమతులను పూర్తిగా నిలిపివేశారు. బై రోడ్ ఏదైతే వస్తా ఉన్నారో దాని వల్లనే బంగ్లాదేశ్ కి 45% రెవెన్యూ కేవలం భారత్ వల్లనే వస్తా ఉంది. వాళ్ళు ఎగుమతి చేసేటువంటి చేతి వస్తువులు ఇంకా మిగతాకు సంబంధించిన అనేక రకాల వస్తువులు భారత్ కు ఎగుమతి చేస్తారు. ఈ ఆదాయం ద్వారానే బంగ్లాదేశ్ సంబంధించిన 45% ఆర్థికంగా వారికి లబ్ధి ఉంది దేశానికి. అది నిలుపుదల చేయడంతో తీవ్ర ఆర్థిక సంక్షోభం నెలకొంది ఆల్రెడీ బంగ్లాదేశ్ లో. ప్రజలు రియలైజ్ అవుతున్నారు. దీన్ని గమనించి షేక్ హసీనా స్టేట్మెంట్ చేసినట్టుగా కనిపిస్తా ఉంది. త్వరలోనే ఎన్నికలు జరపాలనే డిమాండ్ కూడా ఉంది. కాబట్టి ఈమె మళ్ళీ రిటర్న్ బ్యాక్ అయ్యే అవకాశం ఉంది బంగ్లాదేశ్ కి. దాని తర్వాత ఎన్నికలు నిర్వహించే అవకాశం. ఆర్మీ చీఫ్, మరోవైపు మాజీ ప్రధాని. రష్యా కూడా ఆర్మీ చీఫ్ కి తోడైంది. భారతదేశం కూడా నిజంగా ఒకవేళ కనుక వాళ్ళు అడిగితే సపోర్ట్ ఇవ్వడం కూడా సిద్ధంగా. ఎందుకంటే బంగ్లాదేశ్ పూర్తిగా కూడా చైనా, పాకిస్తాన్తో చేతులు కలిపి మనపైన కుట్రలు కుయుక్తులు పన్నుతోంది. మన చేత ఏర్పడినటువంటి ఆ దేశం మనపైన జంగు సేర నూతుందని డెఫినెట్గా కొంత ముందుకు వెళ్ళే అవకాశం కూడా ఉంది. ఈ రకమైనటువంటి సహాయంతో యూనస్ ని పక్కన పెట్టి మళ్ళీ షేక్ హసీనాని ఆ కుర్చీలో కూర్చోబెట్టే అవకాశం కనబడుతుందా? అంటే వివిధ దేశాలకు సంబంధించి సపోర్ట్ ఏ రకంగా రావచ్చు? ఎలక్షన్స్ వెళ్ళాలి అనేటువంటి ఆలోచన ఉన్నారు కాబట్టి దానికి సపోర్ట్ చేసే అవకాశం ఉంది. దేశాలన్నీ కూడా అంటే ప్రజాస్వామ్యబద్ధంగా ప్రభుత్వం ఏర్పడాలనే ఆలోచన ప్రజలు, అక్కడ ఆర్మీ భావిస్తా ఉంది. దాని ద్వారానే దేశంలో మరొక కొత్త ప్రధానిని ఎన్నుకోవాలి అనేటువంటి ఆలోచనను కూడా ప్రజలు ఆలోచిస్తున్నారు. దానికి మద్దతు తెలిపే అవకాశం ఉంది రష్యా కానీ భారత్ కానీ. ఇది దాంట్లో భాగంగానే ఈ స్టేట్మెంట్ చేసి ఉండొచ్చు అనేటువంటి చర్చ జరుగుతా ఉంది. ఆమె సాఫీగా సుగమంగా మళ్ళీ బంగ్లాదేశ్ లోకి ఎంట్రీ అయ్యేలా సహకారం అందించే పరిస్థితులు ఉంటే ఆమె ప్రస్తుతం భారతదేశంలోనే తలదాచుకుంటున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. కాబట్టి త్వరలోనే ఆమె వెళ్లే అవకాశ మార్గాల కోసం వెతుకుతున్నట్టున్నారు. అందులో మాగానే స్టేట్మెంట్ చేసినట్టుగా కనిపిస్తా ఉంది. రైట్ మధు. సో షేక్ హసీనా భారతదేశం నుంచి మరోసారి యూనస్ ని హెచ్చరించారు, వార్నింగ్ ఇచ్చారు. పెద్ద ఎత్తున అమెరికాకి బంగ్లాదేశ్ ని తాకట్టు పెట్టే ప్రయత్నం కొనసాగుతుంది. సెయింట్ మార్టిన్ దివిని కూడా అమెరికాకి అప్పచెప్పబోతున్నారు. గతంలో మా తండ్రి సెయింట్ మాథ్యూ దివి కోసం
ప్రాణాలు అర్పించారని చెప్పి కూడా తను గుర్తు చేసినట్టు కనబడుతోంది. ఏదేమైనా కూడా షేక్ హసీనా మరోసారి బంగ్లాదేశ్ ఉన్నటువంటి యూనస్ వ్యతిరేకులని తన వైపుగా ఆకట్టుకునే ప్రయత్నం మళ్ళీ చేస్తున్నారంటే ఈ వ్యాఖ్యలు అనువైన సమాధానం చెప్తున్నారు. ఎందుకంటే తను గతంలో పారిపోయి వచ్చారు, భయభ్రాంతులకు గురైపోయి తన ప్రాణాలతో కాపాడుకోవడం కోసం భారతదేశంలోకి వచ్చి ఆశ్రయం పొందిన ఆవిడ మళ్ళీ యూనస్ గురించి మాట్లాడుతోంది. తన మాటల్ని తప్పుపట్టడం లేదు, కానీ ఇక్కడుండి మాత్రం ఆ రకంగా మాట్లాడడం ఎలా చూడాలని కొంత ఆసక్తి రేపుతోంది. ఎందుకంటే మళ్ళీ అక్కడున్నటువంటి ఆ బంగ్లాదేశ్ ప్రధాని కానివ్వండి, లేకపోతే అక్కడ బంగ్లాదేశ్కి షేక్ హసీనాకు వ్యతిరేకులు కానివ్వండి, మన దేశం ఆమెకి ఆశ్రయం ఇస్తుంది కాబట్టి మళ్ళీ మన దేశం పైన ఏదో రకంగా కుయుక్తులు పన్నొచ్చు కూడా. సో ఈ విషయం పక్కన పెడితే అటు యూనస్ ప్రభుత్వం అయితే ఏకంగా తాత్కాలిక ప్రభుత్వం కోసం వచ్చినటువంటి యూనస్ ప్రభుత్వం ఇప్పుడు ఏకంగా ఫుల్ టైమ్గా నేనే ఉంటాను, నేను బ్రతుకున్న రోజు నేనే ఉంటాను అన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నట్టు కనబడుతోంది. ఇస్లామీకరణ కోసం ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. మరి ముఖ్యంగా ఆర్మీ చీఫ్ ఎవరైతే డెమోక్రటిక్గా మనం ఎన్నికలకి మళ్ళీ వెళ్దాం, ఎన్నికలకు వెళ్ళిపోయి ఎన్నికల నుంచి మళ్ళీ ప్రధానిని ఎన్నుకుందాం అనేటువంటి విషయం పైన ఆయన పట్టించుకోకుండా యూనస్ ఏకంగా ఆర్మీ చీఫ్ పదవిని తొలగించి మరొక కొత్త వ్యక్తిని అందులో నియమించాలని ప్రయత్నం చేస్తున్నారు. సో ఆయన ఏకంగా రష్యాకు వెళ్ళిపోయి రష్యా సపోర్ట్ తీసుకున్నారు. రష్యా నుంచి ఏకంగా బంగ్లాదేశ్ తీర ప్రాంతానికి నౌకలు కూడా చేరుకున్నాయి, అక్కడికి లంగర్లు చేరుకున్నాయి, రష్యాకు సంబంధించిన లంగర్లు. సో రేపటి రోజు నిజంగానే కనుక వకార్ కానివ్వండి, షేక్ హసీనా కానీ అటు భారత్ సంబంధించి సపోర్ట్ కోరినా, రష్యా సపోర్ట్ కోరినా, ఇతరత్ర దేశాలు ఏవైతే బంగ్లాదేశ్ తీరు నచ్చకుండా ఉన్నటువంటి ఇతర దేశాల సపోర్ట్ కోరినా కూడా అదే కూడా సపోర్ట్ ఇచ్చి మళ్ళీ యూనస్ని కొంత సెటరేట్ చేసే అవకాశం ఉంది. బంగ్లాదేశ్లో కొంత విపత్కర పరిస్థితులని కొంత తగ్గించి మళ్ళీ షేక్ హసీనాని అక్కడ డిప్లాయ్ చేస్తారంటే ఈజీగా సాధ్యమైతే కాదు అది. కాకపోతే కొంత యూనస్ ప్రభుత్వం యొక్క తీరుని మాత్రం డెఫినెట్గా క్వశ్చన్ చేసే అవకాశం అయితే ఉంటుంది. అమ్మాయి గౌరవాన్ని అమ్మలా కాపాడుతుంది. గోకులం సిగ్నేచర్ జ్యువెల్స్.